ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని రామకోటి ప్రాంగణంలో ఏలూరు ప్లాటినం పెరల్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎంజీఎఫ్ లయన్ మానేపల్లి రామారావు మాట్లాడారు. ప్లాటినం పెరల్స్ లయన్స్ అధ్యక్షులు డాక్టర్ జి చందన శిబిరానికి వచ్చిన 112 మంది పేషెంట్లకు పరీక్షలు నిర్వహించడం జరిగింది. అవసరమున్న వారికి మందులిచ్చి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. ఎవరైనా తమ హాస్పిటల్ కి వచ్చిన వారికి ఫీజు లేకుండా మిగిలిన వైద్యాన్ని కూడా రాయితీతో కూడిన సేవల్ని అందిస్తామని డాక్టర్ తెలియజేశారు. వచ్చే వారం కంటికి సంబంధించిన రోగులకు ఉచిత వైద్య శిబిరం చేస్తామని ఏలూరు నగరంతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాలను చూసుకుని పూర్తి ఆరోగ్యంతో ఉండాలని రామారావు తెలిపారు. కార్యక్రమంలో ఎంజేఎఫ్ లైన్ పద్మావతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బోలిశెట్టి సురేష్ కుమార్, పిల్లి పండరీనాథ్, పరస శ్రీనివాసరావు, ఎం వెంకటేశ్వరరావు పలువురు ఇచ్చటికి వచ్చిన రోగులకి సహకారాలు అందజేశారు. గట్టిగా చెప్పండి సార్. ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా గట్టిగా లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ మానేపల్లి రామారావు. నేను ప్రతి ఆదివారం ఇక్కడ మెడికల్ క్యాంప్ పెడతామండి. అన్నీ కూడా ఉచితమైన మందులు. తర్వాత రేపు వచ్చే ఆదివారం ఐ క్యాంప్. ఇప్పటికీ నేను 20 సంవత్సరాలు చేస్తున్నాను. 9,000 మంది కంటి ఆపరేషన్ ఉచితంగా చేసాం. అలాగే ప్రతి ఆదివారం కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ అన్నీ ఫ్రీగానే చేస్తాం. ఈ కార్యక్రమంలో సుమారుగా 30-40 కిలోమీటర్ల నుంచి కూడా వస్తుంటారు. అందరికీ కూడా మంచి సేవలు అందిస్తాం. మా లయన్స్ క్లబ్ సేవలు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వచ్చే ఆదివారం ఐ క్యాంపు, పై ఆదివారం ఎస్విఎస్ హైదరాబాద్ హాస్పిటల్ వారి వెరికోసిస్ క్యాంప్ పెడుతున్నాం. అలాగే ప్రతి ఆదివారం ఒక మెడికల్ క్యాంప్ పెడతాం. ఈ క్యాంపులో అందరూ కూడా వినియోగించుకోవాలి. నేను సుమారుగా 35 సంవత్సరాల నుంచి సేవలు చేస్తున్నాను. ఇది అందరూ కూడా తెలియపడుతున్నాం. రామకోటిలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు క్యాంపు పెట్టడం జరిగిందండి. క్యాంపు పెట్టి సుమారు ఒక 100 మంది దాకా పేస్ట్లు అవి పంపిణీ చేసామండి. వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయో అన్నీ చూసుకొని పేస్ట్లు అవి పంపిణీ చేసి వాళ్ళకి తగు సూచనలు అవి ఇవ్వడం జరిగింది సార్. నాకు ఈ అవకాశం కల్పించిన మానేపల్లి రామారావు గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను.